ఏం జరిగిందో నేను ఊహించగలను. పండగ పూట అల్లుడిని ఇంటికి తీసుకెళ్తే అన్నయ్యని తక్కువ చేసి చూశామని వచ్చేశారు. ఏవేవో లేనిపోని సమస్యలన్నీ తీసుకొచ్చారు. మళ్ళీ అలాగే ఏదో అన్నానన్నారు. వీటన్నిటికీ నా కూతురు సమక్షంలోనే సమాధానం చెప్తాను. విను మాధవ, నా కూతురంటే నాకు ప్రాణం. అందుకే నిన్ను ప్రేమించిందనగానే ముందు వెనక ఆలోచించలేదు. మీ ఆస్తిపాస్తులు కూడా చూడలేదు. ఎందుకంటే ఇప్పటికీ అన్న, తమ్ముడు, అక్క అందరూ ఉమ్మడిగా ఉంటున్నారు కాబట్టి. మీ కుటుంబానికి కలుపుకోవడం తప్ప విడిపోవడం మీకు తెలియదని నేను నమ్మాను కాబట్టి. ఉమ్మడిగా ఉంటున్న మీ కుటుంబంలో నా కూతురు మీ ఇంటి కోడలైతే నా కూతురు సుఖంగా ఉంటుందని నమ్మాను. అయినా మిమ్మల్ని తక్కువ చేస్తానని ఎలా అనుకున్నారు? మీ అన్నయ్యకి నా వల్ల అవమానం జరిగింది అన్నారు. అల్లుడి అన్నని అవమానిస్తే నా అల్లుడిని అవమానించినట్టే అని నాకు తెలీదా? నేను మరీ అంత మూర్ఖున్నా? పండక్కి మా ఇంటికి వచ్చినప్పుడు మీ ఇద్దరికి మర్యాదలు చేసే విషయంలో మీ అన్నయ్యకి కాస్త మర్యాద తగ్గుండొచ్చు. నేను కాదన్ను. ఎందుకంటే ఏ ఆడపిల్ల తండ్రికైనా ముందు అల్లుడే కనిపిస్తాడు. తన బిడ్డ బాధపడకుండా తన అల్లుడిని చూసుకోవాలనుకుంటాడు. అంతేకాని మీ అన్నయ్యను అవమానించాలని కాదు.